ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూస్తారు ఇప్పుడు జరిగినటువంటి దాడి మీద బీఆర్ఎస్ స్టాండ్ ఏం తీసుకుంటారు? బీఆర్ఎస్ డెఫినెట్గా దీన్ని ఖండిస్తుంది తీవ్రంగా. అమాయకమైన ప్రజల ప్రాణాలు ఆ టెర్రరిస్టులు తీయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ హాలిడేని ఎంజాయ్ చేయడానికి కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ కాశ్మీర్ కూడా చాలా సేఫెస్ట్ ప్లేస్, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరైనా అక్కడికి వెళ్ళి హాలిడేని ఎంజాయ్ చేయొచ్చు అని కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాలలో బీజేపీ వాళ్ళు చెప్తే ప్రజలు అది నమ్మి అక్కడికి పోయి వాళ్ళ హాలిడేని ఎంజాయ్ చేస్తే ఈ సిచ్యువేషన్ని తీసుకొని వచ్చారు. బీజేపీ నాయకులు ఈ సెక్యూరిటీ లోపాన్ని వాళ్ళు ఏంటంటే ఒప్పుకోవట్లేదు. అమాయకమైన ప్రాణాలు పోయినాయి. అక్కడ చాలామంది నేవీ ఆఫీసర్స్ ఉన్నారు, ఎంతోమంది ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, అసలు దేనికి సంబంధం లేని వ్యక్తులు కూడా ఉన్నారు. అండ్ క్లియర్గా అక్కడికి వచ్చి వాళ్ళ మతాన్ని అడిగి చంపడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. అండ్ ఇది ఒక మతానికో ఒక కులానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు, ఒక టెర్రర్ అటాక్ అల్టిమేట్గా. ఎందుకంటే అక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, మాకు వచ్చి సహాయం చేసింది అక్కడ లోకల్ ఉన్న కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్సే, మమ్మల్ని తీసుకుపోయి సేఫ్గా మమ్మల్ని కాపాడిన ఇన్సిడెంట్ అయినప్పుడు మాకు సహాయం చేసింది వాళ్ళే అన్నారు. సో ఇక్కడ ఒక రిలీజన్కి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది డైరెక్ట్ ఒక అమాయకమైన ప్రజల మీద దాడి జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈ భద్రతా లోపాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా పాకిస్తాన్కి బుద్ధి చెప్తూ బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, ఎన్నో వేదికల ద్వారా బీజేపీని డిమాండ్ చేస్తున్నారు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా సెక్యూరిటీని బలోపేతం చేయండి అని. ఇది ఒక్కటే కాదు, మనం ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ ఎక్కువగా కూడా మనకి పోలీసులు కానివ్వండి, ఆర్మీ ఆఫీసర్స్ కనిపించరు. సో కనీసం ఇప్పటికైనా కూడా దృష్టిలో పెట్టుకొని టూరిస్ట్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ దగ్గరలో సెక్యూరిటీని పెంచి ఎవరికి ఇబ్బంది కాకుండా హాస్పిటల్సే ఉండే విధంగా, ఏదైనా ఎమర్జెన్సీ ప్లేసెస్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేసే విధంగా కూడా ఏమన్నా ఉంటే కూడా కొంతమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఇన్సిడెంట్ అయినాక చాలాసేపటికి పోలీస్ వాళ్ళు రావడం, లేదంటే ఆర్మీ ఆఫీసర్స్ రావడం, దానివల్ల చాలామంది ప్రాణాలు పోవడం జరిగింది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా కూడా వారికి ఏ పార్టీ అన్నా అండగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. కానీ భద్రతా వైఫల్యం ఉందని చెప్తా ఉన్నారు. కాకపోతే బీజేపీ అంటేనే అసలు హిందుత్వాన్ని కాపాడుకునే పార్టీ అని చెప్పి నరేంద్ర మోడీ చెప్తా ఉంటాడు కదా అనేక సందర్భాలలో. మరి భద్రతా లోపం ఎట్లా వస్తుంది? అంటే అదే అండి, ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టే మనకి ఇన్సిడెంట్ క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే కాశ్మీర్ అంటేనే నిరంతరం ఏదో ఒక ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ లోపం అనుకోవచ్చా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లోపమే. ఎందుకంటే వాళ్ళు అలర్ట్గా లేకపోవడం వల్లనే ఇన్సిడెంట్ జరిగింది. కాశ్మీర్లోకి వాళ్ళు వచ్చి ఇట్లాంటి చర్యలు పాల్పడ్డారని అంటే, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనేది మనకు తెలుస్తుంది, ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు బార్డర్లోకి అనేది వాళ్ళు క్లియర్గా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా లీజర్గా ఉన్నారు. కాశ్మీరీగా మనది ఇన్ని రోజులు ఏం జరగట్లేదు, ఎప్పుడు కూడా మనం అది అనుకోవడానికి లేదు. అది కూడా పాకిస్తాన్కి దగ్గరగా ఉన్న కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో మనం అనుకోవడానికే లేదు. యాక్చువల్గా బార్డర్లో ఆర్మీ వాళ్ళు కష్టపడుతున్నారు, చేస్తున్నారు, అన్ని విధాలుగా మనల్ని కాపాడుతున్నారు. అయినా కూడా ఇంకా కూడా సెక్యూరిటీ అనేది స్ట్రెంగ్తెన్ చేస్తే ఈ ఇన్సిడెంట్ కాకుండా ఉంటుండే. లోకల్ వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్గా రావడానికి అయితే ఉండదు. లోకల్ వాళ్ళు అక్కడ ఉన్న కొంతమంది పాకిస్తాన్కి కోవట్లుగా పనిచేసే వాళ్ళు ఇంకెవరైనా ఉండే వాళ్ళని గుర్తించి ఇట్లాంటి ఫర్దర్గా కాకుండా చేస్తే మాత్రం డెఫినెట్గా ఇట్లాంటివి కావని మేము అనుకుంటున్నాం. సెక్యూరిటీ లోపం అయితే డెఫినెట్గా ఉంది. మళ్ళీ రానున్న రోజుల్లో ప్రజలకి ఏమంటారు వాళ్ళ ధైర్యాన్ని నింపడానికి ఖచ్చితంగా వాళ్ళ సెక్యూరిటీని స్ట్రెంగ్తెన్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా చేస్తే బాగుంటుంది. అయితే ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం 180,000 మంది ఆర్మీ వాళ్ళని రిక్రూట్ చేసుకోకుండా వాళ్ళని తగ్గియడం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని. దాంతోపాటు ఒక 4-5 రోజుల ముందే హెచ్చరికలు వచ్చినా కూడా, అంటే మీకు ఇక్కడ థ్రెట్ ఉందని చెప్పినాక కూడా పట్టించుకోకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా కామ్గా ఉండడం, దీన్నంతా ఎట్లా చూడొచ్చండి? అదే అంటున్నా, చాలా లైట్గా తీసుకున్నట్టే అనిపిస్తుంది. ఇన్ కేసు దాన్ని సీరియస్గా తీసుకొని ఉంటే డెఫినెట్గా ఈ ఇన్సిడెంట్ కాకుండా ఏదో ఒక చర్యలు తీసుకుంటుండే. అక్కడ చాలామంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు రోధిస్తున్నారు, మాకు ఎవరు రాలేదు, ఎంతసేపటికి మాకు అక్కడ ఫోన్లు కలవలేదు, మేము ఫోన్లు చేసినా కూడా 1 అవర్కి తర్వాతనే పోలీసులు అక్కడికి వచ్చి మమ్మల్ని చూసుకోవడం జరిగిందని. ఎంత లేట్ అయినా కూడా వచ్చినారు, కానీ ప్రాణాలు అయితే పోయినాయి కదా, అమాయకమైన ప్రాణాలు. వాళ్ళు కేవలం వాళ్ళ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి పోయిన వాళ్ళని ఇట్లా వాళ్ళని పేర్లు అడిగి మీరేంటి అని చెప్పి మోదీకి పోయి చెప్పండి అని చెప్పేసి ఇంత సాహసం చేయడం అనేది వాళ్ళ భద్రతా లోపంలో క్లియర్గా కనిపిస్తుంది. డెఫినెట్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా ఉండి ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటేనే తప్ప ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఉంటే డెఫినెట్గా ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు ఇబ్బంది కాకుండా కేవలం ఆ ప్లేసే కాకుండా ఇప్పుడు మనకి తెలుసు చాలా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తోటి
ఖచ్చితంగా పాకిస్తాన్ మన మీద ఏదో ఒక వార్ ప్రకటించే ప్రయత్నం అయినా చేస్తుంది. మన ఇండియన్ ఆర్మీ కూడా ఖచ్చితంగా మనకి ప్రజలకు ఇబ్బంది కాకుండా అయితే చూస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా కూడా వారు కూడా సేఫ్గా ఉండాలి. వాళ్ళ ఏమంటారు ఎవరైతే ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారో ఇంకెవరు ఉన్నారో కూడా వాళ్ళు చాలా సేఫ్గా ఉండాలా అండ్ ప్రజలను కాపాడాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. భద్రతని పటిష్టం చేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పేసి మా డిమాండ్, ప్రతి ఒక్కరి డిమాండ్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే కాదు నిరంతరం ఎప్పటికప్పుడు అంటే కొంతమంది వచ్చి ఇంత లేటు అని చెప్పి మాట్లాడుతున్నారు. లేట్ అయితే ఏం కాలేదు, ఎవరు కూడా దానికి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ పెట్టలేదు. ఈరోజే మేము మద్దతు చెప్పాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనము కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ మన నిరసన ప్రకటన చేయొచ్చు, వారికి మద్దతు తెలపచ్చు. కాబట్టి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ అందరు కలిసి గన్ పార్క్ వద్దన అమరవీరుల దగ్గరికి వచ్చి మేము ఎవరైతే అమరులైన వ్యక్తులు ఉన్నారో కాశ్మీర్లో వారికి ప్రధాన సానుభూతులు తెలుపుతూ ఇక్కడ మేము వాళ్ళకి మద్దతు తెలపడానికి రావడం జరిగింది.